సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఏమిటి? అంశం. ఈ దినం ప్రభుదినం, పరిశుద్ధమైన దినం, ఈ పునరుద్ధానమైన దినమున సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే శుభవార్త. శుభవార్త అంటే మంచి వార్త. ఈ మంచి వార్తను మంచి మనుషుల గురించి ప్రకటించేది, తెలియచేసేది సువార్త. ఏంటి ఆ మంచి అంటే? మంచి మనుషుడు యేసు ప్రభు. యేసు అంటే రక్షకుడు. సువార్త అంటే 3 విషయాలు మనం గుర్తించాలి. యేసు ప్రభు యొక్క జననము, యేసు ప్రభు యొక్క జననం గురించి తెలియచేయడం అంటే ఆయన జననములో పాపము లేదు. యేసు ప్రభు యొక్క జన్మించిన జన్మలో అపవిత్రత లేదు, పాపము లేదు. పాపము లేని వాడిగా, పరిశుద్ధుడిగా, నీతివంతుడిగా, కన్య గర్భమందు, మరియా కన్యక గర్భమందు, బీద కన్య గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి పరిశుద్ధుడిగా జన్మించడం. ఎవరి గురించి, ఎవరి కోసము పరిశుద్ధుడిగా జన్మించాడు అంటే, నీవు నేను మనము పాపములో, చీకటిలో, అంధకారంలో, పాపముల చేత, అపరాధముల చేత చచ్చని స్థితిలో ఉండగా, జన్మ పాపము, కర్మ పాపము మనల్ని నరకానికి తీసుకుని వెళ్తూ ఉండగా, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తములో పాప క్షమాపణ పొంది, యేసును నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో అంగీకరించి, యేసు రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో బాప్తిసం తీసుకున్న మనం ఈ సువార్త, సత్యవార్తను మనం విశ్వసించి నరకం నుంచి పరలోక రాజ్యం వరకు మనము వారసులమయ్యాము. ఆయన జన్మములో పాపము లేదు, ఆయన పుట్టుకలో పాపము లేదు. అందుకనే సువార్త అంటే ఆయన జననము గురించి, సువార్త అంటే ఆయన మరణము గురించి. పాపము లేని పరిశుద్ధుడు యేసు క్రీస్తు ప్రభు మరణించాడు, శిలువలో మరణించాడు. ఎందుకు? నీకు, నాకు, మనందరికీ సత్యవార్తను ప్రకటించటకు, సువార్తను ప్రకటించటకు, మన కొరకై మన పాప భారమును తొలగించడం కొరకు శిలువలో పరిశుద్ధమైన రక్తము చిందించబడింది. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన భరించారు. కాలుకు మేకులు, చేతులకు మేకులు, డక్కులో భల్లకు పోటు, తలకు ములికిరీటం, చేతు చిరుకులు, ఇవన్నీ నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఆయన మనందరికీ స్వార్థను తెలియచేయడం కొరకు మరణించాడు. ఆయన మరణం గురించి తెలియచేసే విషయం. మూడవదిగా పునరుద్ధానం. పునరుద్ధానము అంటే స్వార్థలో ఒక అద్భుతమైన ఘట్టం.
నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పరిశుద్ధుడిగా జన్మించాడు. పరిశుద్ధుడిగా శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరల తిరిగి మూడవ దినాన పరిశుద్ధుడై ఆయన సజీవుడై తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. తండ్రి కుడి పార్శ్వములో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కోసము, నా కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. నేను నరకం నుంచి తప్పించబడాలని, పాప క్షమాపణ పొందాలని, మారు మనసు పొందాలని, ఆ సువార్తను, సత్యవార్తను, మంచి వార్తను, శుభవార్తను విశ్వసించాలని, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా పరలోక రాజ్యములో నిత్యము ఎల్లప్పుడూ ఆనందము, సంతోషం కలిగి జీవించాలని ఆయన నీ కొరకు, నా కొరకు 3-4 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన సువార్తను ప్రకటించారు, సత్యవార్తను ప్రకటించారు. ఈ సువార్తలో అనేకులు కుంటివారు నడిచారు. ఆయన సువార్తలో గుడ్డివారు చూశారు, మూగువారు మాట్లాడారు, చోటువారు విన్నారు. ఆయన సువార్తలో చనిపోయిన వారు తిరిగి సజీవులుగా బ్రతికారు. ఆయన సువార్తను విశ్వసించినట్లయితే, ఆయన జననము, మరణము, పునరుద్ధానమును నమ్మినట్లయితే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, నరకము నుంచి మనకు విడుదల కలుగుతుంది, విమోచన దొరుకుతుంది, సంతోషం, సమాధానం, రక్షణానందం, మారు మనసు విడుదల కలుగుతుంది. ఈ సత్య సువార్తను ప్రకటించవలసిన భారం, వినవలసిన బాధ్యత, నమ్మవలసిన బాధ్యత ఈ ప్రపంచంలో సకల ప్రజలకు ఇది ఉంది. నేనే మార్గమును, సత్యమును, జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి ఎదుగుకు ఎవడునూ చేరలేరని దేవుని వాక్కు ప్రకటిస్తుంది. ప్రపంచానికి ఒక అద్భుతమైన ఆహ్వానం పలుకుతుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్. ప్రయాసపడి పాప భారములు మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తానని దేవుని వాక్యం ఆహ్వానిస్తుంది. ప్రియ దేవుని సంగమా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడి, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. తండ్రి నిన్ను పుట్టించింది, నిన్ను ప్రేమిస్తున్నది, నిన్ను పోషిస్తున్నది, నీకు ఆరోగ్యమును, బలమును, శక్తిని, అన్ని విధాలుగా నిన్ను బలపరిచి ఆత్మీయ స్వస్థత, భౌతికమైన స్వస్థత, ఫిజికల్ స్వస్థతని ఇస్తుంది. ఎందుకు తెలుసా? నీవు ఆయన సువార్త నమ్మటమే కాదు, విశ్వసించటమే కాదు, అనేకులకు నీవు సాక్షిగా, నీ ప్రవర్తన ఒక స్వార్థగా, నీ మాటలు ఒక స్వార్థగా, నీ యొక్క జీవన శైలి విధానం ఒక స్వార్థగా, నీవు ధరిస్తున్న వస్త్రములలో స్వార్థ, నీవు చూస్తున్న ఆ యొక్క దృష్టిలో స్వార్థ, నీవు ఆలోచిస్తున్న ఆలోచనలో స్వార్థ, నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ పక్కన కూర్చున్న వారికి స్వార్థ, నీవు పని చేస్తున్నప్పుడు ఆ పనిలో నీతో కలిసి పాలుభాగస్తులుగా పనిచేస్తున్న వారికి దేవుని వాక్కు స్వార్థను ప్రకటించవలసిన భారము, బాధ్యత నీ మీద ఉంది. ఎందుకు ప్రకటించాలి సువార్త? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనండి. నిన్ను వలె పొరుగు వారు. నీవు రక్షణ పొందావు, నీవు మారుమనసు పొందావు, నువ్వు విడుదల పొందావు, నరకం నుంచి తప్పించబడ్డావు, పరలోక రాజ్యమునకు నీ వారసురాలయ్యావు. మరి నీతో పాటు నీ స్నేహితుడు కావచ్చు, నీ రక్త సంబంధి కావచ్చు, నీ చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, తల్లి, తండ్రి, నీ బంధువు, లేదా నీ పొరుగు వారు, ఎవరైనా సరే వారికి నీవు నమ్మిన స్వార్థను ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. స్వార్థను ప్రకటించకపోతే శ్రమ, ఆత్మీయత, ఆత్మీయ జీవితంలో కొరత, భౌతికమైన జీవితంలో, శరీరానుసారమైన జీవితంలో
ఆత్మీయ, భౌతికంగా, శరీరాసరంగా ఈ 3 విషయాల్లో నీవు బలహీనుడవు. నీవు ఇంకా దేవుని యొక్క వాక్యములో అవగాహన లేనివాడిగా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం పట్ల అవగాహన లేనివాడి, క్రైస్తవం పట్ల అవగాహన లేనివాడిగా జీవిస్తున్నా. క్రైస్తవము అంటే మార్గం. మరలా చెబుతున్నాను, క్రైస్తవము మార్గం. క్రైస్తవం అంటే పరలోక రాజ్యములకు మార్గము. క్రైస్తవము మతము కాదు, క్రైస్తవము కులము కాదు, క్రైస్తవము వర్గము కాదు. క్రైస్తవము అంటే నిరీక్షణ, విశ్వాసము, పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఇందులో కలిగి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను పుట్టించిన తండ్రి, నిన్ను పోషిస్తున్న తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న తండ్రి, నిన్ను జీవింపచేస్తున్న తండ్రి, అలాగే నీతో ఉన్న నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, ఈ పొరుగు అందరూ కూడా ఈ సువార్తను వినాలి. అందరూ ఈ సువార్తను నమ్మాలి, పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని స్వత్తుగా జీవించాలి, దేవుని కుమారులుగా జీవించాలి, దేవుని కుమార్తెలుగా జీవించాలి. నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలోనికి వారు ప్రవేశించాలి. ఇది ఆయన యొక్క సువార్తలో దాగి ఉన్న మర్మం, సువార్తలో దాగి ఉన్న సత్యం, సువార్తలో దాగి ఉన్న దేవుని యొక్క వాక్యం అనేకం ఉన్నాయి. దేవుని యొక్క సువార్తకు సంబంధించిన వచనములు, వాక్యములు. అయితే ఈ సమయంలో ఎందుకు మీకు వీటన్నిటినీ కూడా మరి చెప్పడానికి సమయము చాలదు కనుక ఈ సమయంలో మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. ఊపిరి ఉన్నంత వరకే నీవు సువార్తను ప్రకటించాలి. ఊపిరి ఆగిపోయిన తర్వాత నీ సువార్తకు ప్రతిఫలము అక్కడ దేవుని యొక్క రాజ్యంలో దొరుకుతుంది, క్రీస్తు రాజ్యంలో దొరుకుతుంది. నీవు క్రీస్తు ప్రేమను బ్రతికి ఉన్నప్పుడు ఏ విధంగా క్రియల్లో చూపించావో, ఏ విధంగా నీ విశ్వాసంలో చూపించావో, వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మత్తయి సువార్తలు మనం చూస్తాం, 25వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఒకరికి 1 తలాంతు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 3 తలాంతులు, ఒకరికి 1, 2, 5 తలాంతులు. దేవుని సంగమా, 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించి, నా యజమానుడా, ఇదిగో నేను 5 తలాంతులకు మరలా 5 తలాంతులు సంపాదించాను. 2 తలాంతులు తీసుకున్నవాడు, యజమానుడా, నేను 2 తలాంతులకు మరలా 2 తలాంతులు నేను సంపాదించాను. 1 తలాంతు తీసుకున్నవాడు పిరికివాడిగా, సోంబేరిగా, నిద్రపోతుగా, తిండిపోతుగా, మరి చీకటిలో వాడు చీకటిని ప్రేమించేవాడుగా ఆ 1 తలాంతు తీసుకున్నాడు. భూమిని త్రవ్వి ఆ భూమిలో దాచిపెట్టాడు. యజమానుడు వచ్చినప్పుడు, యజమానుడా, నీవు ఇచ్చిన తలాంతు ఇదిగో, నీవు విత్తన చోట పంట కోయేవాడు అని, సమకూర్చువాడు అని నేను భయపడి ఈ తలాంతును భూమిలో దాచిపెట్టానన్నప్పుడు, బల చెడ్డ దాసుడా అని దేవుడు యజమానుడి విషయంలో చెప్పాడు. బల మంచి దాసుడు, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి కనుక ఇదిగో మరలా నీకు 2 ఆశీర్వాదమును ఇస్తున్నానని చెప్పానన్నాడు. కాబట్టి నీవు నేను మనం బలనమ్మకమైన మంచి దాసుడా, బలనమ్మకమైన మంచి దాసుడా అనే ఒక అద్భుతమైన బిరుదును పొందాలని, గొప్ప సాక్ష్యం దేవుడి సన్నిధిలో పొందాలని దేవుడు
ఇష్టపడుతున్నాడు. సువార్త అంటే ఏదో పాటలు పాడాం, ప్రార్థన చేశాం, వాయిద్యాలు వాయించాం, మరి సౌండ్ సిస్టమ్ ద్వారా నేను కేకలు వేసి అనేకులకు దేవుని యొక్క వాక్యమును సువార్తకు అందించాను. సభల్లో స్టేజీల మీద మాట్లాడాం, టీవీలో మాట్లాడాం, మొబైల్లో మాట్లాడాం. కాదు దేవుని యొక్క సత్యం. ఆయన సువార్త అంటే క్రీస్తు కొరకు బ్రతకడం, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం, క్రీస్తు కొరకు క్రియల్లో విశ్వాసమును కనపరచడం. ఏదో పాంప్లెట్స్ ఇంటింటికి వెళ్ళి కూడా సువార్త కాదు. సువార్త అంటే నీవు ఉన్న చోట, నీవు ఉన్న స్థలాన నీ యొక్క వ్యక్తిగత జీవితం, పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త. ఈ సువార్తలో అద్భుతం ఉంది. 38 సంవత్సరాలుగా కోనేటి వాగు దగ్గర పడి ఉన్న ఒక వ్యాధిగ్రస్తుని యేసు ప్రభు, నీవు స్వస్థత పొందుకోవచ్చున్నావా అన్నాడు. అయ్యా, ఇదిగో నేను స్వస్థత పొందుకోవచ్చున్నాను, నాకంటే ముందుగా ఈ కోనేటిలోనికి దిగి స్వస్థత పొంది వెళుచున్నాడు, నాకెవరు లేరు కోనేటిలో దించడానికి అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరుగెత్తుకుని నడువు అన్నాడు. అది వ్యక్తిగతమైన సువార్త, అది పర్సనల్ ఎవాంజలిజం. ఈనాడు పర్సనల్ ఎవాంజలిజం పరిచర్ను ప్రేమించేవారు, ప్రార్థించేవారు అనేకులు ఉన్నారు, కానీ ప్రకటించేవారు కొందరే ఉన్నారు. కోత విస్తారము పనివారు కొందరే, ఆ పనివారిలో కూడా నమ్మకస్తులు కొందరే. నీవు సువార్త పనులు నమ్మకంగా ఉంటే దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ యొక్క నీ యొక్క ప్రయాణములను, నీ యొక్క పనిపాట్లను అన్నిటినీ కూడా ఆయన ఆశీర్వదించడానికి, దీవించడానికి, బలానమ్మకమైన మంచి దాసుడని నిన్ను హెచ్చించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడని దేవుని సౌకర్యంగా కోరుచున్నా. క్రీస్తు కొరకు అతి సాక్షులు అవటము చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా సులభం. క్రీస్తు కొరకు జీవించటము కష్టం. నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు తప్ప నీవేదో సువార్త డబ్బు కొరకు సువార్త ప్రకటించడం కాదు. పేదవాడుగా ఉన్నప్పుడు నీ సువార్తను ప్రకటించాను, ఇప్పుడు ధనవంతుడయ్యాను కాదు సువార్త. ఒకప్పుడు నాకు తినటానికి లేదు, ఇప్పుడు తినటానికి సమృద్ధిగా ఉంది కాదు సువార్త. సువార్త అంటే పేదవాడుగా ఉన్నప్పుడు ధనవంతుడు కాదు సువార్త. ఇల్లు లేనప్పుడు సువార్తను ప్రకటించి ఇల్లు కట్టుకోవడం కాదు సువార్త. కొంతమంది డబ్బు కొరకు సువార్త చేస్తారు, కొంతమంది బ్రతుకు తెరుగు సువార్త చేస్తారు, కొంతమంది పేరు కొరకు సువార్త చేస్తారు, కొంతమంది ఆత్మల భారముతో కష్టమైన, నష్టమైన, నిందలైన, అవమానమైన, వేదనైన, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, పస్తున్నా, ఎక్కడ ఉన్నా అదొక భారము, ఆత్మల భారము వారిలో క్రీస్తు యొద్దకు నడిపించడానికి వారి క్రియల్లో, వారి ప్రవర్తనలో, వారి చూపులో, వారి మాటల్లో, వారి ఆలోచనలో స్వార్థ నిత్యము వారు ఎక్కడో ఒక చోట రోజు ప్రతి దినము కనీసము ఒక్కరికైనా ఆ స్వార్థను ప్రకటించి ఆత్మను సంపాదిస్తూ ఉంటారు. అది స్వార్థ. దేవుని కొరకు ఆత్మలు సంపాదించడం, దేవునికి ఆత్మలను అప్పగించడం, దేవుని కొరకు ఆత్మలను కాయడం, దేవుని కొరకు ఆత్మలను బలపరచడం, ఉజ్జీవపరచడం, మరణము వరకు నమ్మకముగా స్వార్థ పని చేసిన వారికి జీవ కిరీటము లభించడం, జీవ కిరీటము లభించడం. నీవు క్రీస్తు కొరకు చనిపోవాలనుకుంటున్నావా? క్రీస్తు కొరకు జీవించాలనుకుంటున్నావా?
క్రీస్తు ప్రేమను తెలియపరచాలనుకుంటున్నావు, సువార్త నీ జీవితంలో అలవర్చుకోవాలనుకుంటున్నావు, అట్లయితే మరొక వీడియో మీ కొరకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది కనుక ఆమె ఈ సువార్తలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు, శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన క్రీస్తు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరండి. ప్రాణం పెట్టిన వారు నీ కొరకు ప్రాణం పెట్టిన చేస్తున్నాడు. ఒక తీర్మానం చేసుకున్నా, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. నా జీవితంలో విశ్వాసంతో కూడిన సువార్త లేకపోతే, నా జీవితంలో ఆత్మల భావం లేకపోతే, నా జీవితంలో సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ ప్రభా జ్ఞాపకం చేసుకుని రక్తంతో మరొకసారి నన్ను కడిగి పవిత్రపరచు, దీవించు చెప్పి అడిగినట్లయితే ప్రార్థించుకున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి ఘనమైన నామమును పెట్టినందున విన్న వాక్యమును 30 60 100 ఆశీర్వదించండి. నీరు కట్టి ఫలింపచేయండి. మీ ఆత్మతో నింపండి అయా, ఆత్మల భారముతో నింపండి. సువార్త అంటే అయా ఇదిగో క్రీస్తు జననము, మరణము, పునరుద్ధానము, క్రీస్తు కొరకు జీవించడము, క్రీస్తు కొరకు మరణించడము, క్రీస్తు కొరకు భావం కలిగి ఆధ్యాత్మికమైన జీవితంలో అయా నిజ జీవితంలో క్రీస్తును చూపించడం, క్రియల ద్వారముగా విశ్వాసం ద్వారా చూపించడం కొరకు సహాయం చేయమని ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి ఆశీర్వదించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.